కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యే ఆఫ్ కోర్స్ రాష్ట్ర మంత్రి. సో కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, గత టర్మ్ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని అందుకున్నారు. ఆయన గురించి జనం ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూద్దాం. బిగ్ టీవీ సర్వే రిపోర్ట్లో ఏం తేలింది అనేది. 2023లో వచ్చినటువంటి మెజారిటీ ఎంత? బంపర్ మెజారిటీ 54,332 ఓట్లు ఆయనకు వచ్చాయి. సో ఓటింగ్, ఆ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన ఓటింగ్ ఎంత అంటే 81.5%. ఆ 81.5%లో ఆయన గెయిన్ చేసినటువంటి పర్సంటేజ్ ఎంత? ఓట్ ఆఫ్ పర్సంటేజ్ 52.64% ఓట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వచ్చాయి 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. సో ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేకి జనం చెబుతున్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, స్కోర్ ఏంటి మనం చూద్దాం. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోర్స్ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వచ్చినటువంటి ప్లస్ పాయింట్స్ మనం చూస్తున్నాం. సొంత సెగ్మెంట్లో అభివృద్ధి పనులు, తర్వాత నల్గొండలో నర్సింగ్ కాలేజీ నిర్మాణం, మండలానికో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు. సో అభివృద్ధి పనులు అయితే సాగుతున్నాయని జనం చెబుతున్నారు. నల్గొండ నర్సింగ్ కాలేజీ నిర్మాణం వల్ల చాలా వరకు హెల్ప్ అవుతుందని చెబుతున్నారు. డిగ్రీ కాలేజీ వల్ల కూడా డిగ్రీ విద్య విద్యార్థులకు అందుతుందని చెబుతున్నారు. నల్గొండలో మున్సిపల్ కౌన్సిల్ హాల్ నిర్మాణం, తర్వాత నియోజకవర్గంలో చాలామందికి నేరుగా ఆయన సాయం అందిస్తుంటారని కూడా ప్రజలు చెప్పినటువంటి మాట. నల్గొండలో ప్రత్యేకంగా ప్రజా దర్బారు కూడా నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా మనం చూస్తున్నాం. రైట్, మా ప్లస్ పాయింట్స్ కూడా ఇంకొన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి. అభివృద్ధి పనులు, తర్వాత హాస్టల్స్కి ఫీల్డ్ విజిట్స్, అంటే నేరుగా హాస్టల్కి వెళ్ళి అక్కడ సౌకర్యాలు వసతులు కూడా తెలుసుకోవడం అనేది కూడా ఆయన రెగ్యులర్గా చేస్తూ ఉంటారనేది. తర్వాత సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడ నిరంతరాయంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా పంచుతున్నారనేది. తర్వాత దర్వేష్పురం బ్రిడ్జి పునర్నిర్మాణం, ఆ బ్రిడ్జి కనుక పునర్నిర్మాణం జరిగితే అక్కడ గ్రామాలకు రాకపోకలకు మరింతగా ఒక రవాణా సౌకర్యం మెరుగుపరిచినట్టుగా అవుతుంది. సో అవి కూడా ప్లస్ పాయింట్స్గా మనం చూస్తున్నాం. అలాగే నల్గొండ తిప్పర్తి మధ్య 100 కోట్లతో రోడ్డు పనులు, అలాగే కనగల్ మండలంలో హెల్త్ సెంటర్ పిహెచ్సి ప్రారంభం అనేది ఒకటి, తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 10 కోట్లతో హాస్టల్. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా చెప్పారు అక్కడ నల్గొండ నియోజకవర్గ ప్రజలు. ఇంకా కూడా ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. దోరేపల్లి పగిడిమర్రి మధ్య 34 కోట్లతో రోడ్డు పనులు అనేవి కూడా. తర్వాత ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సహాయ కార్యక్రమాలు, తన కుమారుడు ప్రతీక్ ఆయన పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ ఫౌండేషన్ ద్వారా ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారనేది. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పనుల ప్రారంభం. సో ఈ ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైంది, పూర్తి అయితే కనుక ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా ఆ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి విషయాలు. ఇక మైనస్ పాయింట్స్ ఏమున్నాయి? ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు ఎట్ ద సేమ్ టైం మైనస్ పాయింట్స్ కూడా చెప్తారు. సో బిగ్ టీవీకి మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి? నియోజకవర్గంలో తక్కువగా ఉండడం. సో మంత్రి కాబట్టి సహజంగానే నియోజకవర్గంలో తక్కువగా ఉంటున్నాడనే కంప్లైంట్ అనేది ఆయన ఎదుర్కొంటున్నారు. సహజంగా హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది, వేరే మీటింగ్స్ ఉండాల్సి వస్తుంది. తర్వాత వారానికి 2 సార్లే వస్తున్నారంటూ జనము పెదవి విరుస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరుగుతుందని కూడా ఆయన పైన ఉన్నటువంటి కంప్లైంట్. సో 2 సార్లే వస్తున్నారు, సో ఆలస్యంగా కొన్ని స్థానిక సమస్యల పరిష్కారంలో ఇబ్బంది అవుతుందనేది కూడా జనం చెప్తున్నటువంటి కంప్లైంట్స్. ఇంకేమైనా చూద్దాం మైనస్ పాయింట్స్. ప్రజా దర్బార్లో కలవలేకపోతున్నామంటూ జనం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు, కానీ ప్రజలందరూ కూడా కలవడానికి కొన్ని ఇబ్బంది పడుతున్నాం అనేది జనం చెబుతున్న మాట. మంత్రి అందుబాటులో లేని టైంలో పనులు మాత్రం జరగట్లేవు. ఆయన ఉన్నప్పుడు జరిగే పనులు ఆయన అందుబాటులో ఎవరికైనా ఆఫీసర్లకు అప్పచెప్తే తర్వాత అవి అందుబాటులో లేనప్పుడు పనులు జరగట్లేవు అనేది చెప్తున్నటువంటి మాట. సో ప్లస్ పాయింట్స్ చూసాం, మనం మైనస్ పాయింట్స్ చూసినాం. సో మరి జనం ఏం కోరుకుంటున్నారు? జనం కోరుకున్నది ఏంటి కూడా? ఎస్ఎల్బీసీ పానగల్లు బీటీ రోడ్డు నిర్మాణం అనేది జనం డిమాండ్ చేస్తున్నారు. తర్వాత నల్గొండ చుట్టూ రింగ్ రోడ్డు పైన తీవ్రంగా వ్యతిరేకత ఉంది. మరి ఆ వ్యతిరేకత మధ్య ఇదంతా రింగ్ రోడ్డు ఏర్పాటు చేసేదాని పట్ల వాళ్ళని ఎట్లా ఒప్పించాలి అనేది కూడా ఒకటి పెద్ద క్వశ్చన్గా ఉంది. తర్వాత బత్తాయి మార్కెట్ నిర్మాణం అనేది పూర్తి చేయాలనేది కూడా జనం కోరుకుంటున్నారు. సో బత్తాయి మార్కెట్ కనుక నిర్మాణం పూర్తి చేస్తే అక్కడ ఈజీగా ఉంటుంది ఆ పంట అమ్ముకోవడానికి అనేది. నల్గొండ ఏరియా ఆసుపత్రి అప్గ్రేడ్ చేయాలి, అది ప్రజలు చేస్తున్నటువంటి డిమాండ్. ప్రభుత్వ ఆసుపత్రిలో డబ్బుల వసూళ్లు ఆపాలి. సో డబ్బులు అనేవి ఎక్కువగా వసూలు జరుగుతుంది కాబట్టి వాటిని ఆపాలనేది ఇవన్నీ కూడా జనం కోరుకుంటున్నారు. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి జనం కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా. సో మనం చూసాం, ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం మరి ఏం కోరుకుంటున్నారో చూసాం. సో మరి ఈ నల్గొండ జనం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చినటువంటి స్కోర్ ఏంటో కూడా మనం చూద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి స్కోరు ఎంత అంటే అనుకూలంగా 57 మంది ఉన్నారు, వ్యతిరేకంగా 27% మంది ఉన్నారు, తటస్థంగా 16% మంది ఉన్నారు. సో ఓవరాల్గా 57% అయితే ఇప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అనుకూలంగా ఉన్నారు. సో
ఎస్ ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సో ఇది మీ పనితీరుకి మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి స్కోర్ ఎంత మీకు అంటే అనుకూలంగా 57% ఉన్నారు. సో ప్రజల నుంచి ఇంకేం కోరుకుంటున్నారో చూశారు. సో అవన్నీ కూడా ప్రజలకు మీరు అందుబాటులోకి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకి అవన్నీ కూడా వాళ్ళ డిమాండ్స్ కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా నల్గొండ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బిగ్ టీవీ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ ఎంత అంటే అనుకూలంగా 57%, వ్యతిరేకం 27%, తటస్థంగా 16%.